పేతురు రాసి చెప్తున్నారు, మనం ఈ భూమిలో పరదేశులం. వి ఆర్ స్ట్రేంజర్స్, వి డు నాట్ బిలాంగ్ హియర్. మనం ఇక్కడికి ఉన్నవారు కారు. ఆత్మచేత పరిశుద్ధపరచబడుతున్నది ఎందుకొరకు అంటే యేసుక్రీస్తునికి విధేయులై ఉండుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును. విధేయత కలిగిన వారై, ఆత్మచేత పరిశుద్ధపరచబడిన వారై, చెదరగొట్టబడిన వారై, ఈ లోకములు పరదేశులై యాత్రికులై ఉన్నవారులారా, మీరు దేవుని చేత ఎన్నుకోబడిన వారు గనుక యేసుక్రీస్తు అపోస్తలుడైనటువంటి నేను మీకు రాస్తున్నాను. మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకి విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్య జనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, మన నుండి వారు ఏం చూడాలంట? అన్య జనులు సత్క్రియ చూడాలి. ఆ సత్క్రియ చూడాలంటే సంథింగ్ షుడ్ హ్యాపెన్. మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకి విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి. దేవుని సంకల్పమును బట్టి, భవిష్యత్ కాల జ్ఞానమును బట్టి పరిశుద్ధ ఆత్మచేత పరిశుద్ధ పరచబడి యేసుక్రీస్తు రక్తము చేత ప్రోక్షింపబడి శుద్ధీకరింపబడి విధేయులై ఉండుటకు పిలువబడిన వారు. సో మన పిలుపులోనే ఉంది ఒబీడియన్స్, విధేయత. విధేయత కనిపిస్తుంటే పిలువబడిన వారు అని అర్థం. విధేయత లేదు అంటే వీడు గ్రూపులో రాలేదని అర్థం.